అర్చన వచ్చిందంట కదా? అవును కాంచన. పాపం అర్చన హట్ అయ్యేలాగా మాట్లాడి పంపించేసావట కదా, అదేం బాలేదమ్మా. మరింకేం చేయను? అంటే అత్తయ్య గారు పని మనిషిని కోడలుగా అంగీకరించినట్టేనేమో. కొన్నాళ్ళకి పని మనిషి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడిపోతారేమో. కాంచనా, మీ ఆయన నోరు మోయిస్తావా, లేకపోతే అల్లుడు స్థానం నుంచి పని మనిషి స్థానానికి పంపించమంటావా? ఏమండి, మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి. కాదంబరి ఒకరి చేత కాళ్ళు పట్టించుకునే రకం కానీ ఒకరి కాళ్ళు పట్టుకునే రకం కాదు. అమ్మా, అది కాదు. అర్చనని హర్ట్ చేసి పంపించేశావు. తను ఆ బాధలో ఆత్మహత్య లాంటివి చేసుకుంటే ఏంటి పరిస్థితి? అర్చన గురించి తెలిసే ఆ మాట అంటున్నావా? అది ఆత్మహత్య చేసుకోవడం కాదు. అది నా కొడుకు నేను చేయకుండుంటే చాలు. అమ్మా, అసలు మాట్లాడేది నువ్వేనా? నువ్వు అర్చనకి భయపడుతున్నావా? భయపడ్డం కాదు, జాగ్రత్త పడుతున్నాను. అయిపోయింది, అంతా అయిపోయింది. అసురగణానికి మారుపేరుగా ఉన్న అత్తయ్య గారే మారిపోయారు. ఇక ఈ ఇంట్లో కుళ్ళు కుతంత్రాలు అనేవి ఏమైపోతాయి? అంటే ఏంటి నువ్వనేది? నేనెప్పుడు కుళ్ళు కుతంత్రాలు చేసేదానిలా కనిపిస్తున్నానా? అమ్మా, ఈయన మాటల గురించి పక్కన పెట్టు. ముందు అర్చన గురించి చెప్పు. తారక్ని నీలవేణిని వేరు చేయడానికి అర్చన సహాయం తీసుకోవాల్సింది కదా. కాంచన, అర్చన సహాయం తీసుకోవడం వల్ల అంత ఉపయోగం లేదు. అంతేకాదు, అర్చన ఇంకా తారక్ మీద ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో తన్ని ఉసుగొల్పలేదు. అక్క, అమ్మేంటి ఇంత మారిపోయింది? అందరి ముందు ఏదో నాటకం ఆడి దొరికిపోయింది కదా, అందుకే కాస్త సైలెంట్ అయినట్టుంది. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, పదండి. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే. తారక్ సార్, ఏంటి అలా చూస్తున్నారు? కడిగిన ముత్యంలా కనిపిస్తున్నావు. కోరికలు పెంచేస్తున్నావు. కోరికలా? ఏం కోరికలు? నిన్ను కోరికేయాలనే కోరిక. నిన్ను నా కౌగిట్లో దాచేయాలనే కోరిక. నీకు నాకు మధ్య దారానికైనా దారి లేనంతగా నీలో నేను కలిసిపోవాలనేంతగా కోరిక. అబ్బో, సార్కి కోరికలు ఎక్కువగానే ఉన్నాయే. తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, దాచేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానేంటి చూస్తూని చొరవా, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, కౌగిళ్ళలోకి లాగవా. అమ్మో, నువ్వు గడుసు కదా నీ
తెలుసు కదా బయట పడవు కదా 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 ఎంత సేపిరా. మేడం గారు మనసుపై మత్తు చల్లేస్తూ ఉంటే కోరికలు పుట్టకుండా ఉంటాయా? వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని. నువ్వేమో పెడుతుంటే కొందరలు నాలోన సిగ్గు చిందర వందరలు అందంగా సర్దుతూ నా ముంగురులు మూసావు అన్ని దారులు. కొంచెం వదిలానంటే నిన్నిలా